చల్లచల్లని మ్యాంగో డెజర్ట్ రెసిపీని తయారు చేసుకుందామా? చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా దీనికోసం ఒక పావు కప్పు దాకా సన్న సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కూడా నానబెట్టేసుకోండి. మామిడికాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. సగ్గుబియ్యం నానిపోయాక ఒక బాండిలోకి దీనంతా కూడా వేసుకుని ఇంకొక కప్ వాటర్ వేసుకుని సగ్గుబియ్యాన్ని ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకుని ఎమ్మటే వడగట్టేసేసుకోండి. తర్వాత చల్లనీళ్ళు వేసుకోండి. చక్కగా అతుక్కోకుండా పుడిపుల్లాడుతూ వస్తాయి. కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని బ్లెండర్లోకి వేసేసుకొని కొద్దిగా పాలను వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఉడికించిన సగ్గు బియ్యాన్ని దీంట్లోకి వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేసేసుకొని మిల్క్ మేడ్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 50 గ్రాముల దాకా మిల్క్ మేడ్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమే అండి. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా ఇష్టపడతారు. టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.